రైట్ లింగయ్య రైట్ వినోద్ కుమార్ గారు అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా అంశాలు ప్రస్తావించారు. దాంట్లో లగచర్ల ఇష్యూ, గత ప్రభుత్వ పాలన, అసలు ఈ ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు, ఇలా చాలా అంశాలు ప్రస్తావించారు. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి నిర్ణయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళ నిర్ణయాలను ప్రకటించుకుంటది, వాళ్ళ నిర్ణయాలు అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. సో కాబట్టి ఇవాళ అధికారం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి. ప్రజలకు ఏవైతే 6 గ్యారెంటీల పథకాలు ఇచ్చారో వాళ్ళు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటుండు. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలు 100% నెరవేరితే తప్ప నువ్వు ఉండలేవు, మళ్ళీ నెక్స్ట్ టైం నీకు రాదు. సో ఆ రకంగా ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ప్రతిపక్షాలు ఇవాళ కొంత నిందిస్తున్నాయి, అంటే ఆ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి ప్రజల పక్షాన. అది లగచర్ల సంఘటన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు ఏదో మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము కరెక్ట్ గా చేసి ప్రజలకు మేలు చేసే విధంగా కనుక అమలు చేయగలిగితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మాట్లాడతాయి, కొన్ని ఏమో వాస్తవాలు మాట్లాడచ్చు, ప్రతిపక్షాలు కొన్ని కావాలని నిందేయచ్చు. లేదంటే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను కొంచెం టార్గెట్ చేసి కావాలని ఇంటెన్షన్ గా ఇరికించాలనే ఆలోచన చేస్తూ రకరకాలుగా కమిషన్ల పేరు మీద కానీ ఇంకా వేస్తున్న విషయాల పట్ల కానీ దాంట్లో ఇంటర్నేషనల్ చేయడం తప్పు. ప్రజా సొమ్ము దుర్వినియోగం అయితే ఖచ్చితంగా దాని మీద కమిషన్లు వేసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలంటే గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏం జరిగింది, తప్పులు ఏం జరిగింది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాలను కూడా ఇవాళ ప్రతిపక్షాలు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతిపక్షము ప్రజాపక్షము రెండు కూడా, ప్రభుత్వ పక్షం అనేది రెండు అవసరం ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి రెండు కూడా ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడాలి, ప్రజలకు అవసరమైన చేయాలి తప్ప ఇష్టం ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేయడము, లేదంటే అసెంబ్లీలో సరి అయిన చట్టాలు చేయకపోవడం, చట్టాల పట్ల సరైన చర్చ చేయకపోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటానంటే అది ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మాత్రం చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెల్కమ్ చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వాటిలలో ఆ గతంలో దుబారా జరిగిన ఏవైతే ఉన్నాయో 5 ఎకరాల భూమికి 5 ఎకరాలు ఉన్న భూమికి కంటే మించిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి సో 100 ఎకరాల ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చింది గత ప్రభుత్వం. ఏదైతే రుణమాఫీ చేసిందో, ఏదైతే పథకాలు అమలు చేసిందో అది దాన్ని ఈ క్రమబద్ధీకరించడం మంచిది. ఎందుకంటే 100 ఎకరాల ఉన్న వాళ్ళు పేదోళ్ళు ఏం కాదు. సో ఇష్టం ఉన్నట్టుగా ఆ రకరకాల భూములకు, అంటే పనికిరాని భూములకు, తర్వాత దొరల భూములకు అన్నిటికీ ఇవాళ చాలా వరకు డబ్బులు పోయినాయి. కాబట్టి వాటన్నిటి కంట్రోల్ చేయడం మంచిది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 70% ఉన్నారు, మిగతా 20% మాత్రమే 5 ఎకరాల తర్వాత ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఇవ్వడం ద్వారా తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని చెప్తా ఉన్నారు కదా? లేదండి, ఇప్పుడు 5 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వడం న్యాయం. ఇప్పుడు ప్రజల సొమ్ము అండి, ఇది రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు, కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇచ్చిండు కాదు. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ఎట్లా ఖర్చు పెట్టాలనేది ప్రజలకు మేలు జరిగే విధంగా, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు జరిగే విధంగా. భూస్వాములకు ఎందుకండి పైసలు, ఏమవసరం వాళ్ళకి? నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెసర్ రిటైర్డ్ అయిండు. ఆ ప్రొఫెసర్ రిటైర్డ్ అయిన డబ్బుల కంటే కూడా ఆయనకు ఉన్న భూముల వల్ల ఆయనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన రుణం అవి కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన పైసలు కావచ్చు ఎక్కువ వచ్చినాయి. ఆయనకు రిటైర్మెంట్ అయ్యే పైసల కంటే కూడా ఆయన ఇంతవరకు ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందాడు ఎక్కువ, ఎందుకంటే ఆయన భూమి ఎక్కువ ఉంది. సో కాబట్టి అంటే ఒక ఆయనకు అసలే భూమి ఎక్కువ ఉంది, ఆ ప్రొఫెసర్ రిటైర్ అయిన డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు వచ్చాయి ఆయనకు ప్రభుత్వం నుండి. సో అట్లాంటి దుర్వినియోగం కదండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అవసరం ఏముంది డబ్బులు? 100 ఎకరాలు ఉన్న భూములున్న భూస్వాములకు ఎందుకంటే పైసలు? పేదలకి ఇవ్వండి, మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వండి, వ్యవసాయ కూలీలకి ఇవ్వండి, ఎవరైతే కౌలుదారులకి ఇవ్వండి ఆ పైసలు. అంతేగాని వీళ్ళకి ఏమవసరం అండి? ఇంత పెద్ద భూస్వాములకు ఏమవసరం డబ్బులు చెప్పండి? కరెక్ట్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రం కరెక్ట్. కౌలుదారుకి ఇవ్వడం కానీ, వ్యవసాయ కూలీలకి ఇవ్వడం కానీ మంచిది భూస్వాముల కంటే కూడా. అది చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. రైట్ 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 వెంకటరెడ్డి గారు నమస్కారం అండి.